తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. 2009 నుంచి దాదాపు 30,000 మందికి పైగా జాతక పరిశీలనలు చేసి, అలాగే 2013 నుంచి వేల సంఖ్యలో మందికి జాతకాలకు సంబంధించిన పితృదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారికి మార్గనిర్దేశనం చేసినటువంటి జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. మరి ఈ గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది, అలాగే మానవాళిపైన ఈ ప్రభావం ఎలా ఉంటుంది తెలియచేయండి. సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఏర్పడబోతుంది. అయితే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎంతోమంది విజ్ఞాన శాస్త్రాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఖగోళంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అయితే ఈ గ్రహణాలు అనేటువంటివి వాళ్ళ దృష్టిలో మనం రోజు పొద్దున్న లేవగానే మొహం ఎలా కడుక్కొని స్నానం చేసి పూజ చేసుకొని ఆఫీస్కో వ్యాపార స్థలానికి వెళ్ళిపోతామో, డైలీ రొటీన్ కార్యక్రమాలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చాలామంది సైన్స్ని గొప్పగా అభిమానించే, అందరూ సైన్స్ని అభిమానించక తప్పదు. వాళ్ళ దృష్టిలో కేవలం ఇది ఒక అద్భుతమైన దృశ్యం. కానీ ఖగోళ విజ్ఞానము వేరు, ఆస్ట్రానమీ అంటారు వాటిని. కానీ మనది ఆస్ట్రాలాజికల్, అంటే జ్యోతిష్యపరమైనటువంటి విధానంలో ఆచరించడం. అయితే ఆస్ట్రానమీ ప్రకారం చూసుకుంటే అది సైన్స్ వరకు మాత్రమే పరిమితం. ఆస్ట్రాలజీ అనేటువంటిది చూసినప్పుడు ఇది సైన్స్తో పాటుగా మానవ జీవితంతో ముడిపడినటువంటి విధానాన్ని కూడా వీటిని తెలియచేస్తుంది. అంటే ప్రకృతిలో ఏర్పడేది కదండి మనుషులకి ఏంటి సంబంధం అని చెప్పి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రకృతి అంటే ఏదో చెట్లు చేమలు సముద్రాలు నదులు పర్వతాలు ఇవే కాదు కదమ్మా. ప్రకృతిలో మనుషులం, జీవజాలం కూడా ఒకటి. కాబట్టి జంతువులు పక్షులు క్షీరదాలతో పాటుగా మనము కూడా ఒక భాగం. కాబట్టి ఈ ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులకి అన్నిటి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది వాస్తవానికి మనం గమనించుకుంటే. కాబట్టి అందుకనే మనం గమనించుకున్నట్లయితే అనేకమైనటువంటి దుర్ఘటనలు మనకు ఎక్కువగా అవసరం లేదమ్మా. 1900 సంవత్సరం నుంచి చూసుకుంటే అనేకంగా దుర్ఘటనలు జరిగాయి. ఆ దుర్ఘటనలు జరగడానికంటే ముందు, అంటే ప్రకృతి విపత్తుల రూపంలో జరగడానికంటే ముందు, అంటే ఈ గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ గ్రహణాల కంటే ముందే ఒక వారం 10 రోజుల ముందు, గ్రహణం తర్వాత నెల లోపల అనేక విధాలుగా సామూహికమైనటువంటి మరణాలు, ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఏర్పడ్డాయి. మనం గమనించుకున్నట్లయితే పాల్గొన మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడింది. మన భారతదేశంలో కనిపించలేదు. అప్పుడే చెప్పాం అనేక విపత్తులు జరుగుతాయి తదనంతర పరిణామాల వల్ల అని చెప్పి. చాలామంది సోది చెప్తున్నారు, సొల్లు తప్ప ఏం లేదు, ఇది మన దేశానికి రావదు కాబట్టి మన దేశంలో ఏమీ జరగవు అన్నారు. తదనంతర పరిణామాల్లో జరిగింది ఎక్కువగా ఎవరికమ్మా? పెహల్గామ్ అటాక్, విమాన ప్రమాదం కూలి 283 మంది మరణించారు. తదనంతర పరిణామాల్లో అనేక దేశాల మధ్య అనిశ్చితి, ముఖ్యంగా జాబులు కోల్పోయి ప్రపంచవ్యాప్తముగా, మన భారతదేశంలో కూడా ఎంతోమంది లే ఆఫ్లోకి వెళ్ళిపోయారు. మరి ఇదంతా గ్రహణం తర్వాత ఎందుకు జరగాలి? గ్రహణం ముందు ఎందుకు జరగాలి? ఇప్పుడు కూడా మనం తీసుకుంటే ఈ భాద్రపద మాసంలో 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, 21వ తారీఖు నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మరి ఈ 1వ తారీఖు రోజున ఆఫ్ఘనిస్తాన్లో మధ్యరాత్రి ఎర్త్క్వేక్, భూకంపాలు వచ్చాయి. మరి ఎంతమంది చనిపోయారు? దాదాపు 1500 మందికి పైగా చనిపోయారు. సూడాన్లో కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, దాదాపు 1000 మంది చనిపోయారు. పాకిస్తాన్లో వరదలు వచ్చి ఈ యొక్క 4-5 రోజుల్లోనే 800 నుంచి 1200 మంది దాకా చనిపోయారు. మన భారతదేశమే కనుక మోడీ గారి చలువ వల్ల మన భారతదేశము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయకుండా ఉండి ఉంటే ఆ వరద బీభత్సానికి సింధు పరివాహక ప్రాంతం అంతా కొట్టుకుపోయేది.
మనం రక్షించాము, వాళ్ళు రక్షింపబడ్డారు. ఇవన్నీ గ్రహణం ఏర్పడుతున్న ముందుగానే కదా. అంటే సముద్రము నీటి ప్రవాహానికి గ్రహణానికి ఒక శక్తి ఉంటుందమ్మా. అందుకనే నీరు అనేటువంటిది త్వరగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. ఈ గ్రహణ తదనంతరం 21వ తారీఖు రోజున కూడా సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈ తదనంతరం వచ్చే కార్తీక మాసము లేదా డిసెంబర్ వరకు కూడా ఈ గ్రహణ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని విపత్తులు అనేటువంటివి ఏర్పడక తప్పదు. అంటే ఈ గ్రహణాలన్నీ కూడా వాటికి సూచికనే. గ్రహణాలు, తోకచుక్కలు అంటే కామెట్స్, వీటి వల్ల ఏం జరుగుతుంది? ప్రకృతి విపత్తులు. ప్రకృతి విపత్తులు అన్నప్పుడు భూకంపాలు ఏర్పడతాయి, సునామీలు ఏర్పడతాయి, వరదలు వస్తాయి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ముఖ్యంగా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు అవుతాయి. యుద్ధాలు అవుతే బాంబు కాదు కదా, ఏదో నీళ్లు ప్రవహించి మనం చూస్తున్నాం కానీ నీళ్లు ప్రవహించవు కదా. ఎర్త్క్వేక్స్ అంటే ఏదో భూమి ఆటలాడుకున్నట్టు ఉయ్యాల జంపల్లా కాదు కదా. కొన్ని వందల మంది, వేల మంది చనిపోతారు కదా ఈ ప్రకృతి విపత్తులో. మరి మనము కూడా మానవాళి అందులో భాగమే కదా. మనం ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళంతా మనుషులు కాదు కదా. అందుకనే మనం ఒకసారి ఆలోచన చేసేటప్పుడు ఖగోళ విజ్ఞానంకి ఎంతవరకు పరిమితి, శాస్త్ర విజ్ఞానానికి ఎంతవరకు పరిమితి అనేటువంటిది ప్రేక్షకులు ఆలోచించుకొని దాన్ని విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన దాకా ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలన్నప్పుడు మనం కొన్ని పరిహారాలు పాటించుకోక తప్పదమ్మా. మరి గురువుగారు, ఇప్పుడు చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న వస్తుంది కాబట్టి ఏ టైంలో వస్తుందంటారు? ఈ గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ముఖ్యంగా గ్రహణ ప్రభావం వల్ల ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మహాభారతం గనక చూసుకున్నట్లయితే బాగా తెలిసినటువంటిది, సాక్షాత్తు వ్యాస భగవాన్ల వారు కూడా మహాభారతంలో వివరించారు. కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభం కంటే ముందు 2 గ్రహణాలు వచ్చాయి, ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి, తదనంతరం ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అని చెప్పి భారతం చదివిన అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఒకే మాసంలో, మొన్న పాల్గొన మాసంలో మార్చిలో 2 గ్రహణాలు వచ్చాయి. ఇప్పుడు కూడా భాద్రపద మాసంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం 7 సెప్టెంబర్, 21 సెప్టెంబర్ అమావాస్య రోజున పాక్షిక సూర్యగ్రహణం. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే 7వ తారీఖు రోజున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణము పాత గణితం ప్రకారం శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది. దృక్ సిద్ధాంతం ప్రకారం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది. మొత్తం కలిసి చూస్తే కుంభరాశిలో ఏర్పడుతుంది. అయితే ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? రాత్రి 9:57 ప్రారంభమై మధ్యరాత్రి 1:27 పూర్తవుతుంది. మొత్తం 3 గంటల 10 నిమిషాలు, దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి నియమాలు పాటించదలుచుకుంటే మొట్టమొదటి వచ్చేటువంటిది ఏంటి? భోజనం. 12:30 లోపల మధ్యాహ్నం 7వ తారీఖు రోజున 12:30 లోపల భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఇక తదనంతరం ఇల్లంతా కూడాను నిలువ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపుల్ల వేయాలి. తరువాత ప్రధానంగా గర్భవతులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం సమయంలో బయట తిరగకూడదు, ఆ విషవాయువుని పీల్చకూడదు. గ్రహణం మరియు వ్యాధులతో సంతానం కలుగుతుంది, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాగే పిల్లలకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి, వృద్ధులకి ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. సాయంత్రం 6-7 గంటల లోపల కూడా వాళ్ళు భోజనం చేయవచ్చు. ఇక ఈ గ్రహణ సమయానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి విషయానికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక. ఈ యొక్క చంద్రగ్రహణ సందర్భంగా గ్రహణ నక్షత్రం 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత 8వ తారీఖు రోజున మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంది. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, రుద్ర సూక్తము, చంద్రుడు, రాహువు, శనిగ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించి, అనగా సంపూర్ణ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు 5 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఇక నియమాలు అనేటువంటి విషయంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే పట్టు విడుపు స్నానం అనేటువంటిది ప్రధానం. అయితే ఈ విషవాయువులు ఇంట్లో ప్రవేశం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. కాబట్టి వాటిని అరికట్టడం కోసం నిల్వ ఉన్నటువంటి పదార్థాలలో దర్భపుల్లలు వేయడం, అలాగే నట్టింట్లో ముఖ్యంగా హాలులో మధ్య భాగంలో చతురస్రాకారం కానీ, అష్టదళ పద్మం కానీ బియ్య పిండితో ముగ్గు వేసి లేదా పసుపు కుంకుమతో వేసి ఆ యొక్క వాటి మీద కొన్ని దర్భ
పోచలు పుల్లలు. ఉంచాలి. తదనంతరం 9:57 కాబట్టి 9:50 పట్టు స్నానం ఆచరించి 1:20 మధ్యకాలంలో విష్ణు శివ లలితా సహస్రనామ పారాయణం లేదా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశ పారాయణం, అలాగే ఈ సంబంధించినటువంటి దేవతా స్తోత్ర పారాయణం చేయాలి. గురుగారు, అంటే ఇప్పుడు 9 నుంచి అర్ధరాత్రి వరకు గ్రహణం ఉన్నటువంటి సమయంలో పూజలన్నీ చేయాలంటున్నారు. ఎందుకు ఆ సమయంలోనే ఇప్పుడు పూజలు చేసుకోవడం లేదంటే స్తోత్రాలు పఠించాలంటారు? అంటే ఈ గ్రహణ సమయంలో ఏమవుతుందనంటే రాక్షస శక్తి, తామస శక్తి ప్రబలుతుంది, పెరుగుతుంది, దైవశక్తి బలహీనపడుతుంది. అందుకనే దైవశక్తికి నీవు శక్తిని ప్రసాదించడం కోసం ఆ దేవతా స్తోత్ర పారాయణాలన్నీ కూడా చేయాలి. ముఖ్యంగా తాంత్రికవేత్తలు ఇటువంటి వాటి కోసం, అనగా ప్రయోగాది కార్యక్రమాలకి ఈ గ్రహణం చాలాది. కాబట్టి ఎవరికి వారు ప్రయోగ బాధలు, మనకు తెలిసి ముందు మంచిగా మాట్లాడతారు, వెనక ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా మనకు ప్రయోగ బాధలు ఎవరు చేస్తారో తెలియదు. కాబట్టి ఆ ప్రయోగ బాధల నివారణార్థమే ఇష్టదేవత ఆరాధన చేస్తే దైవశక్తి సన్నగిల్లుతున్న సమయంలో దైవానికి శక్తి ప్రసాదించినప్పుడు ఆ దైవం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఖచ్చితంగా మనము 1,00,000 సార్లు జపం చేస్తే వచ్చే ఫలితం ఇక్కడ 1000 సార్లు చేస్తే ఆ ఫలితం వస్తుంది. అందుకని ఆ సమయంలో చేయాలి. ఆ సమయంలో చేసినందువల్ల దైవం ఏం చేస్తుందంటే, ఇంత చక్కగా చేసావు కదరా, బలాన్ని ప్రసాదించావు కాబట్టి 1,00,000 సార్లు చేసినటువంటి ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి వరం వసుకుతుంది. అది మనకు కావాలి. అందుకనే ఈ సమయంలో దేవతారాధన, దైవశక్తి బలహీనపడుతున్న సమయంలో దైవానికి శక్తినిచ్చే విధంగా నీవు ఆరాధన చేయడం వల్ల దైవిక శక్తి నీకు ఆపద సమయంలో ఉపయోగపడుతుంది, కాపాడుతుంది. అది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా. కాబట్టి ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత తెల్లవారి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా నియమాలు అనేటువంటివి పాటించుకోవాలి, పరిహారాలు పాటించుకోవాలి. గురుగారు, మరి ఇప్పుడు కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఏ ఏ రాశులపైన ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటారు ఈ చంద్రగ్రహణం? గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి ఆ రాశి ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు, ఏ రాశుల వారికి మధ్యమ ఫలితాలు, ఏ రాశుల వారికి శుభ ఫలితాలని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశి వారికి ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అశుభ ఫలితాలు, దుస్థాన ఫలితాలు కలుగుతాయి, అధమ ఫలితాలు అని అంటారు. కాబట్టి ఈ సమయంలో మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకమైనగా ఈ యొక్క పరిహారాలు అనేటువంటివి సూర్యగ్రహణ తదనంతరం పాటించాలి. అంటే తర్వాత పాటించాలి, 8వ తారీఖు రోజున పాటించాలి. అయితే ఇక్కడ చాలామందికి ఒక సంశయం, రాశులను చెప్పారు, నక్షత్రాలు కూడా చెప్తే చాలా మంచిది కదా అని చెప్పి అంటున్నారు. కొంతమందికి నక్షత్రాలే తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని నక్షత్రాలు అనేటువంటివి మనం చెబుతున్నాం. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది చెందుతుంది. ముఖ్యంగా ఏంటి అని అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, అలాగే చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా గ్రహణం అనేటువంటిది శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు అన్నాం. కాబట్టి ఎవరు చూడకూడదు అని అంటే, ఏ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు చూడకూడదు అని అంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, స్వాతి, విశాఖ, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ దోష నివారణ కూడా చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన నక్షత్రాలు గ్రహణ దోష నివారణ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాడు. ఎందుకు అనంటే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో, కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో, కుంభరాశి వారికి జన్మరాశి స్థానంలో, మీనరాశి వారికి వ్యయరాశి స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఆయా రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అంటే ఏంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ధనాన్ని నష్టపోవడం, ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండడం, అలాగే అందరి చేత అవమానపడుతూ ఉండడం, అనుకున్నటువంటి పనులు జరుగుతుందిలే అనుకున్నది కూడా జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుండడం, అన్నిటికంటే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించి ఒక రకమైనటువంటి
అశాంతితో జీవించాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి. మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏంటి అని అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు నష్టము ఒక 100 రూపాయలు నష్టపోవాలి అనుకోండి, ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ఒక 50 రూపాయలు 60 రూపాయలు నష్టపోతారు. కానీ ఈ చెప్పినటువంటి అధమ ఫలితాలు చెప్పిన రాశులు 100కి 100% కంటే ఇంకెక్కువ కూడా నష్టపోవచ్చు. ఉదాహరణకి నేను చెప్తున్నాను ఉజ్జాయింపుగా, అంటే నష్టం ఎలా జరుగుతుంది, కేవలం డబ్బనే కాదు అనేక వ్యవహారాల్లో శాతం కింద తీసుకోవాలి. శుభ ఫలితాలను చెప్పినటువంటి మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కూడా గ్రహణ తదనంతరం కొంత యోగాది కార్యక్రమాలు, వ్యాపారం అభివృద్ధి ఉండడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, మంచి స్థితిగా ఉండడం, వాహనం రావడం, ఇలా అనేక విధాలుగా శుభమైనటువంటి ఫలితాలు ఆయా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. గ్రహణ సమయంలో చేసుకునేటువంటి పరిహారము 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశులతో పాటుగా మంచిగా చెప్పినటువంటి రాశిలో ఉన్న వాళ్ళు కూడా పరిహారాలు పాటించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. అదనపు బలం. మరి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కంపల్సరీ చేయించుకోవాలి, గ్రహణ ప్రభావం చెడుగా ఉంది అని చెప్పారు కదా, ఆయా రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పరిహారాల్లో చాలామందికి వచ్చేటువంటి సందేహం, సూతకంలో ఉండి మేము పాటించవచ్చా? అలాగే ఈ సంబంధించినటువంటిది పరిహారాల్లో ఏమేం చెయ్యాలి అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 9:57 నుంచి 1:27 మధ్యకాలం దాదాపు 3 గంటల 10 నిమిషాల పాటు ఉండేటువంటి ఈ యొక్క గ్రహణంలో ఇష్టదేవత, కులదేవత, గురువు గారు ఇచ్చింది శివ, విష్ణు, లలిత సహస్రనామ పారాయణాలు ప్రశాంతంగా చేసుకోవాలి. తదనంతరం తెల్లవారి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరము, చిత్రపటాలు, విగ్రహాలన్నీ శుభ్రపరచుకొని చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆ రోజున మినుములు కిలోంబావు, బియ్యము కిలోంబావు, తెల్లటి వస్త్రము కానీ నీలిరంగు వస్త్రము 2 తీసుకుంటే మంచిది, లేదా ఏదైనా ఒకటి. అలాగే నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు కూడా తీసుకోవాలి. తదనంతరం ఇవి ఒక సంబంధించినటువంటి ప్లేట్లో. తదనంతరం మీరు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని ఆ పాత్రలో వెండి, సూర్య, చంద్ర, సర్పబింబాలు వేసి అవి మునిగిపోయేంత వరకు ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని లేదా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఎవరికైతే దోషం ఉందో ఆ దోషం ఉన్నవాళ్ళు ఆ యొక్క ఆవు నెయ్యిలో వారి ముఖాన్ని చూసి మొత్తము ఆ చెప్పినటువంటి సామాన్లతో సహా బ్రాహ్మడికి స్వయం పాకముతో దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. కొంతమంది దానము తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి సమయంలో రావి చెట్టు మొదట్లో కానీ, దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర కానీ అందులో ఆ ఆవు నేతిలో ఒత్తి వేసి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించేసి ఇంట్లో ఉన్నటువంటి దేవతకి నమస్కారం చేసుకోవాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. ఇది విధానం. ఇది మానవులుగా చేసుకునే మీకు చేసుకునేటువంటి పరిహారాలు. ఇక దైవ పరిహారం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చెప్పబడినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు, లేదా మేష, వృషభ, కన్య, ధనుసు రాశిలో మొత్తం 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కూడా గ్రహణ సందర్భంగా 8వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ రాహు, చంద్ర, శనిగ్రహ జపాలు, అలాగే రుద్ర సూక్తము, దుర్గా సూక్తము, శ్రీ సూక్త పారాయణాలు, హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం, ఈ కారణం చేత మకర, కుంభ, మీన రాశుల వారికి శని కూడాను ప్రభావం చూపుతున్నాడు. కాబట్టి మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కావున 12 రాశుల వాళ్ళు కూడా చేసుకోవాలి. అందుకనే శనీశ్వర హోమము కూడా జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా శనిగ్రహ జపం కూడా జరిపించడం జరుగుతుంది. ఒకే ధాటిగా ఈ సంబంధించినటువంటి ఈ నక్షత్రాల వాళ్ళు, రాశుల వాళ్ళు ఈ శని ఏలినాడు శని దోష నివారణం మరియు గ్రహణ దోషం కూడా ఒకేసారి జరిగిపోతుంది.
రైట్, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూస్తున్నారు కదండి, సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణ ప్రభావం రాసులపైన అలాగే ఏ నక్షత్రాలపైన ఉంటుంది అనేది గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. వాళ్లే కాకుండా చంద్రగ్రహణ ప్రభావం లేని వాళ్ళు కూడా, అంటే ప్రతి ఒక్కరూ కూడా గురుగారు చెప్పిన విధంగా చక్కగా చంద్రగ్రహ దోష నివారణ కార్యక్రమాలు చేయించుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇంకా క్లియర్గా అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీ పేరు, గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.